ఆకాను తను చేసినటువంటి తప్పును ఎవరికి కనబడకుండా తన డేరాలో తవ్వి దాచిపెట్టాడు. ఎవరు వచ్చి చూసినా కనబడలే. కానీ తన తప్పును ఒప్పుకొని ఎప్పుడైతే ఇదిగో పలాంది ఇక్కడ పెట్టాను అని చెప్పాడో మరి అప్పుడు అది తీసివేయబడింది. అక్కడి నుంచి వారిని కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. అప్పుడు తిరిగి ఆ ఇజ్రాయేలు ప్రజలను దేవుడు మరి క్షమించడం జరిగింది. చాలాసార్లు మనకు అర్థం కాదు మన లైఫ్ ఏంటో. ఎందుకంటే మన శాపం మనల్ని అంతగా అపవిత్రం చేసేస్తుంది. మనం ఏమనుకుంటాం, మాటలే కదా, ఏమవుతుంది, చిన్న తప్పే కదా, చిన్న చిన్న పాటే కదా. కంటి చూపుతో కూడా కొంతమంది కంట్రోల్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కంటి చూపుతో కంట్రోల్ చేస్తారు, మాటతో కంట్రోల్ చేస్తారు, సైగలతో కంట్రోల్ చేస్తారు. నీ అతిక్రమములను నువ్వు దాచిపెడుతున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడా? యెహోవా దేవునికి ఎట్లా తెలుసు? ఈ ఆకాన్ అనే వ్యక్తి శపించబడినటువంటి మరి దేవుని కొరకు ప్రతిష్టము చేయబడినటువంటి ఆ సొత్తంతా కూడా మరి తీసుకొని వెళ్ళి మరి యెహోవా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గదిలో మరి పెట్టాలి. అయితే ఇక్కడ మరి ఎక్కడ పెట్టారు? తీసుకొని వెళ్ళి దాచిపెట్టాడు. ఎక్కడ? తవ్వి భూమిలో పెట్టాడు. మరి యెహోవా దేవునికి ఎట్లా తెలిసింది? మరి ఎట్లా దేవుడు వారి పైన మరి ఆ శాపాన్ని పెట్టాడు? ఎందుకు వారు ఓడిపోయారు? ఎందుకు అవమానము నొందారు? చూడండి, ఇక్కడ యెరికోలో అక్కడంతా సాక్ష్యం ఏంటి అంటే, యెహోవా దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలు దేవుడు చాలా శక్తిమంతుడు, వారి జోలికి పోతే మనం మిగలము, ఖచ్చితంగా మనం ఓడిపోతాం. ఫరోను సైతము మట్టి కరిపించిన దేవుడు, ఫరో సైన్యమే ఏమి చేయలేకపోయింది. మరి అలాంటి దేవుడు అని వారు భయపడిపోయినారు. మరి ఇప్పుడు హాయ్ అనే ఈ చిన్న పట్టణము వీరిని తరిమి కొట్టింది, కొంతమందిని చంపేసిందంటే మరి మిగతా దేశాలు మరి వీరిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అమ్మా ఎట్లా చూస్తారు? చాలా చీప్గా చూస్తారు కదా. వీళ్ళ దేవుడు ఇంతేనా? వీళ్ళ బిల్డప్ ఇంతేనా కదా. క్రైస్తవులు చాలా బిల్డప్ ఇస్తారు. ప్రార్థన చేస్తే మా దేవుడు మాకు సాయం చేస్తాడు, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి కదా. వీళ్ళు చాలా బిల్డప్ ఇచ్చారు. ఇంతేనా వీళ్ళ పరిస్థితి? ఇదేనా వాళ్ళ దేవుడు చేసేది కదా. ఎప్పుడు నీ పరిస్థితిని చూసి, నిన్ను చూసి, నీ ఫెయిల్యూర్ని చూసి, నీ జీవితంలో నీ ఓటమిని చూసి వాళ్ళు దేవుణ్ణి వెక్కిరిస్తారు. అందుకు యెహోషువ భయపడిపోయి రోదిస్తూ, తల బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, బట్టలు వస్త్రంలో చింపుకొని మొరబెడతా ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఈరోజు నువ్వు ప్రార్థించగలవా? అట్లా ఈరోజు మొరపెట్టగలవా? ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది? ఎందుకు నేను శాపగ్రస్తుడను? ఎందుకు నేను శాపగ్రస్తురాలను? ఎందుకు నా ఇల్లు శపించబడింది? ఎందుకు నేను అప్పుల పాలయ్యాను? ఎందుకు నేను దరిద్రాన్ని నేను కలిగి ఉన్నాను? ఈరోజు ఏం జరిగింది నాకు? నా జీవితంలో ఏంటి ఆ లోపం ఏంటి? దేవుని అడగండి, చూపిస్తాడు దేవుడు. ఇదిగో ఇది నీ లోపము, ఇది ఈ కారణంగా నువ్వు శపించబడ్డావు, దీని కారణంగా ఈరోజు నువ్వు ఓటమి పాలయ్యావు. దేవుని అడగాల. దేవుని అడిగితే దేవుడు నీకు చూపిస్తే దాన్ని నీ జీవితం నుంచి ఏం చేయాలంట? తీసి పారవేయాలి. ఇక్కడ చూడండి, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఎప్పటికీ బ్లెస్ అవ్వడు, ఎప్పటికీ బ్లెస్ అవ్వడు. నువ్వు ఎన్ని షార్ట్ కట్లు నువ్వు చూసుకున్నా, ఎంత నువ్వు లంచం పెట్టి పాస్ అయినా, ఎంత లంచం పెట్టి నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నా, నువ్వు ఎంత లంచం పెట్టి నువ్వు ఏది సంపాదన తెచ్చుకున్నా అది నిలబడదు, పోతూనే ఉంటుంది. హాస్పిటల్కి లేదా ఏదో నష్టం వెళ్ళిపోతూనే ఉంటుంది, నిలబడదు. నీ పిల్లలకు, నీ ఫ్యూచర్కి ఏం మిగలదు, జీరో. మరి సమృద్ధి నిలబడాలంటే, దేవుని దీవెన ఉండాలంటే, దేవుని కాపుదల ఉండాలంటే ఏం చేయాలను? ఇక్కడ చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందును. గ్రేస్, హల్లెలూయా. కనికరం పొందుతాడు. వాటిని ఒప్పుకొని, అయ్యా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, ఈ మోసం చేశాను, ఇదిగో నేను ఈ విశ్వాసులు మందిరానికి రాకుండా నేను అడ్డుకున్నాను, వెళ్ళగొట్టాను వాళ్ళని. ఒప్పుకో దేవుని దగ్గర. నా కారణంగా ఈరోజు ఎంతోమంది విశ్వాసులు మందిరానికి రాకుండా ఆగిపోయారు. బికాజ్ నేను చేసిన పొరపాటు, నేను మాట్లాడిన తప్పుడు మాటలు, నేను చేసినటువంటి పనుల వల్ల ఇదిగో నా భర్త ఈరోజు మందిరం రావట్లేదు, నా భార్య మందిరం రావట్లేదు, నా పిల్లలు దేవుని వాక్యాన్ని వినటం లేదు, ప్రార్థన చేయటం లేదు. బికాజ్ వారిలో ఉన్నటువంటి అపనమ్మిక. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఓటమిని వారు చూశారు కాబట్టి, నువ్వు ఆశీర్వదించబడలే కాబట్టి.
నువ్వు నష్టపోయావు కాబట్టి. నిన్ను బట్టి తీర్పు, వాళ్ళంతా కూడా చెడిపోయారు. కాబట్టి ఈరోజు సరి చేసుకోవాల్సినవే. ఒక్కరిని బట్టి ఆ దేశమంతటికి నాశనము, శాపం వచ్చింది. ఒకరిని బట్టి ఈ లోకమంతటికి రక్షణ వచ్చింది. ఆ ఒకడు యేసుక్రీస్తు. కాబట్టి ఆ క్రీస్తును బట్టి నీకు ఈరోజు అవకాశం ఇచ్చాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరము పొందును యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్స్. వేరే మరి అడ్డదారులు ఏవి లేవు. ఒకటే మార్గం, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ జీవితాన్ని బాగు చేసుకో. దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. చూడండి, మరి దేవుని కనికరం నా మీదకి రావాలంటే కొన్ని మాటలు మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14:21 ఒకసారి చదువుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే. ఎవరండి? నా ఆజ్ఞలను అంగీకరించి. పాస్టర్ గారు చెప్తున్నారండి, పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి, ఆయన హృదయంలో ఉన్న చెప్తున్నాడు కాబట్టి మనం వినకూడదండి, అస్సలు పట్టించుకోవద్దు ఈ వాక్యాన్ని అని అనుకుంటారు కొంతమంది. పొరపాటు. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ఆవేశముతో, దైవావేశము వలన ఈ వర్తమానమును మనకి ఇచ్చినప్పుడు మనము అయా నీ చిత్తము మాకు బోధించు అని మనము ఎదురు చూడాలి. అందుకని ఇక్కడ నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. అయ్యా దేవుని ఆజ్ఞను పాటించకుండా నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను అని చెప్పుకునేవాడు అబద్ధికుడు. దేవుని మాటలను పెడచెవున పెట్టేవాడు దేవుని ప్రేమిస్తున్నానని చెబితే మోసగాడు. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, నీ క్రియల్లో లేదు, నీ మాటల్లో లేదు, నీ జీవితంలో అది కనబడటం లేదు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఎట్లా నమ్మాలి? ఆయనే అంటున్నాడు. అందుకని అంగీకరించు వాని, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. ఎవరైతే క్రీస్తును యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే క్రీస్తును ప్రేమిస్తారో వారిని తండ్రి అయిన దేవుడు ప్రేమించడం మొదలు పెడతాడట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే లోకానికి మరి విడుదల వచ్చింది, రక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. కాబట్టి క్రీస్తు ద్వారా, క్రీస్తును ప్రేమించిన వాడు ఏం చేయబడతాడు? తండ్రి అయిన దేవుని ప్రేమను పొందుకుంటాడు. సాధారణంగా తండ్రి అయిన దేవుడు ప్రేమించడం అంటే అంత ఈజీ కాదండి. చూడండి, తండ్రి అయిన దేవుని దృష్టి ఎప్పుడైతే నీ మీద పడుతుందో నీ జీవితం ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. ఎట్లా ఉంటుంది? నువ్వు ముట్టిందల్లా అంటారు కదా చాలామంది, ముట్టిందల్లా బంగారం అవుతుందిరా వీడికి. అపాపాపాపాపా కదా. మా కోడలు ఇంట్లో అడుగు పెట్టింది, ఇల్లంతా కాలిపోయింది, ఇల్లంతా నాశనం. నా కొడుకు పుట్టాడు, ఆహా మొత్తం కలిసి వచ్చింది. నా కూతురు పుట్టింది, మొత్తం కలిసి వచ్చింది. ఏం కలిసి వచ్చింది? రేపు పెళ్ళిళ్ళు చేసినాక తెలుస్తుంది నీకు, ఇప్పుడు ఏం తెలియదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, అమ్మ ప్రతి ఒక్కరు ఫెయిల్ అయినారు దీంట్లో. ప్రతి ఒక్కరు, తండ్రులు తల్లులు అందరూ కూడా ఫెయిల్ అయినారు. ఎందుకు ఫెయిల్ అయినారు తెలుసా? ఈరోజు వాళ్ళ పిల్లల జీవితంలో వాళ్ళ పిల్లలు దేవుని యందు భయభక్తులతో జీవితాన్ని మార్చుకోవట్లే. వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు మార్చుకుంటున్నారు. నాకు ఇది నచ్చింది ఇది చేస్తాను, నాకు ఇది నచ్చింది ఇది చేస్తే, ఇది నచ్చింది. అది వాళ్ళ పొరపాటు కాదు. ఈరోజు మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దయచేసి శ్రద్ధగా విని, ఇప్పుడైనా మీరైనా మీ పిల్లల కోసమైనా మీ జీవితాలను దేవునికి ఇచ్చినట్లయితే, నేను చెప్తున్నాను, మీ లైఫ్ ఒక నూతనమైన అభిషేకముతో, ఒక నూతనమైన ప్రారంభాన్ని మీరు చూస్తారు. మొదటి నుండే అద్భుతమైన దీవెనలు మీరు చూస్తారు. దేవుని నడిపింపు ఎట్లా ఉంటుందంటే, ఈ మన మోషే
మరి వారిని నడిపించేటప్పుడు వారు ఎప్పుడైతే ఈయన మాట విని ఒప్పుకొని ఆయన వెంబడించడం మొదలుపెట్టారో గ్రేస్ వాళ్ళని వెంబడించింది. హల్లెలూయ. దేవుని కృప, దేవుని కనికరము వారిని వెంబడించడం మొదలుపెట్టింది. హల్లెలూయ. వారు ఎక్కడ ఉంటే వారి చుట్టూ కంచె వేయబడింది, ఎండ దెబ్బ తాగకుండా కదా. రాత్రి సల్లి నుండి మరి అగ్నిస్తంభము, మేఘస్తంభము, బండ నుండి నీళ్లు, మరి ఎన్ని అద్భుతాలు. వారు ఎక్కడ పోతే అక్కడ వారికి ఆహారం, మన్నా, మరి ఇవన్నీ మనము వింటూ వింటూ పెరుగుతున్నాం. మరి అవన్నీ ఎట్లా జరిగినాయి? ఇది ఎవరి వల్ల సాధ్యమో? ఇది దేవుని బిడ్డలకు ఎప్పుడు సాధ్యమో అంటే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుణ్ణి వెంబడించేవారు, దేవుని ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించేవారు, మరి ఇప్పుడు ఈ కాలంలో యేసుక్రీస్తును ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలను గైకొనేవారు దేవుని ప్రేమను పొందుకుంటారు. ఒక్కసారి తండ్రి అయిన దేవుని దృష్టిని మీదకి వస్తే ఆహా, నువ్వు ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలవు నువ్వు. ఇంకా మనం ఎక్కడున్నాం తెలుసా? మనము యేసయ్య దగ్గర కూడా మనం పోలేం. ముందే నువ్వు యేసయ్యను దగ్గరికి పోవాలా, పరిశుద్ధాత్మతో నింపబడాలా, నువ్వు ఆయనను ప్రేమించడం మొదలు పెట్టాలా, ఆయన ఆజ్ఞలను పాటించడం మొదలు పెట్టాలా, తండ్రి ప్రేమ నీ మీదికి రావాలా, తండ్రి కనికరము నీ పైనికి రావాలా. అప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం అంతా వరలుతుంది, నీ కుటుంబంలో ఉన్న వారందరూ బ్లెస్ అవుతారు బికాస్ ఆఫ్ యూ. హల్లెలూయా. నిన్ను బట్టి నీ అక్క, నీ చెల్లి, నీ బావ, నీ బామర్ది, నీ తల్లి, తండ్రి, ప్రతి ఒక్కరు నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు తెలుసా. నిన్ను బట్టి ఈరోజు ఆ కుటుంబం అంతా శపించబడింది, నిన్ను బట్టి. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ తప్పులన్నిటినీ నువ్వు ఒప్పుకో. ఎందుకు అన్నాడు ఈ మాట అంటే, నీ అతిక్రమంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు దాచిపెడతావో నువ్వు వర్ధిల్లవు. ఇంకా నువ్వు మర్చిపో, నీ బ్లెస్సింగ్ మర్చిపో, నీ పిల్లల ఫ్యూచర్ని మర్చిపో, ప్రతిదీ నువ్వు మర్చిపో, సమాధి. ఎందుకంటే నువ్వేం చేసావు? నీ అతిక్రమంలో నువ్వు పాతి పెట్టావు. ఆకాను ఏం చేశాడు? వాటిని తీసుకెళ్ళి పాతి పెట్టాడు, అవి శపించబడ్డాయి. అందుకే ఈరోజు దేవుడు మనకు ఉజ్జీవాన్ని తిరిగి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. తిరిగి నువ్వు నీ ఉజ్జీవాన్ని కొనసాగించాలి. ఎట్లా నా ఉజ్జీవాన్ని కొనసాగించాలి, ఏ విధంగా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అని ఒకవేళ నువ్వు అడిగితే గనక ఇదిగో దేవుని వాక్యము నీకు సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 14:15 ఒకసారి మనం చదువుకుంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. మీరు నన్ను ప్రేమిస్తే కదా, యేసుక్రీస్తు అన్నారు మీరు నన్ను ప్రేమిస్తే. ఎంతమంది యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారు ఇక్కడ? చేతులు పైకెత్తండి. మీది నిజమైన ప్రేమన అబద్ధమైన ప్రేమన ఇక్కడ తెలిసిపోతుంది మనకి. నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను హల్లెలూయా హల్లెలూయా ఏం చేస్తావంట? కోపం వద్దు అంట. వాడిని తొక్కి పడేస్తా బ్రదర్. ఏమనుకుంటున్నాడు? మొగుడైతే ఎవరికి? మా అమ్మ నాన్న రాసిచ్చారా? నన్ను రాసిలేదు. మా ఇంటికి పోవద్దు అంటాడు వాడు. ఎందుకు పోవద్దు మా ఇంటికి? పోతాను. కొన్నిసార్లు మనకు తెలియదు, మన లైఫ్ అంతా కూడా అంధకారంలో ఉంటుంది. కానీ ఈరోజు ఒక డోర్ దేవుడు ఓపెన్ చేయాలనుకుంటా నీకోసం. ఈ డోర్ కనుక నువ్వు ఓపెన్ చేస్తే నీ లైఫ్ మొత్తము కూడా మహిమకరంగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందువు. అంతే. ఏం చేయాలి ఇప్పుడు? నేను నెంబర్ 1, నీతో నీవు ఒక ఒప్పందం చేసుకోవాలి. ఇప్పుడు నీతో ఒక అద్దం ముందు పోయి మీతో మీరు మాట్లాడుకోండి. ఏమని తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలా దేవుడు నీకు? ఎన్నిసార్లు బోధించాలా? ఇక చాలు, ఈ రోజుతో ఒక నిర్ణయం తీసుకో. ఇక్కడ మొట్టమొదట నువ్వు చేయాల్సింది, నీతో నీవు ఒక ఒప్పందానికి రావాలా. బ్రతుకుతే అద్దం ముందు చెప్పు, నువ్వు ఆ అద్దంలో కనబడే వ్యక్తికి చెప్పు, బ్రతుకుతే దేవుని కోసం బ్రతుకు, నీ జీవితం మారుతుంది. నీ తప్పులన్నీ ఒప్పుకో, దేవుడు కనికరమనిస్తాడు. ఆయన నీకు శాంతిని, సమాధానమనిస్తాడు, నెమ్మదినిస్తాడు. నువ్వు ఎన్ని టెన్షన్స్ ఉన్నా నెమ్మదిగా ఉంటావు. మన డైలీ లైఫ్లో ఎవ్రీ డే కన్ఫెస్ చేసుకోవాలి వెళ్ళి దేవుని దగ్గర, అయ్యా దయచేసి చిన్న చిన్న పొరపాటు నన్ను క్షమించి, నేను మార్చుకుంటా. ఈరోజు నుంచి నేను సరి చేసుకుంటాను నా జీవితాన్ని. ఒక కమిట్మెంట్ చేసుకోండి, నీతో నీవు కమిట్మెంట్ చేసుకో. ఇక మీదట నేను బ్రతికేది దేవునితో బ్రతుకుతాను, దేవుని కోసం బ్రతుకుతాను చేసుకో. రెండోది,
నీ ఆశీర్వాదములను నువ్వు కోల్పోయి ఉండొచ్చు ఇప్పటిదాకా. ఎప్పుడైతే నువ్వు కమిట్మెంట్ చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు నిలబడతావో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించడము నువ్వు మొదలు పెడతావో, ఇంక నీ ఆశీర్వాదం స్టార్ట్ అయిపోతుంది. నంబర్ 1, నీ ఆశీర్వాదము కోసము నువ్వు ఆరాటపడకు, ఆలోచన చేయకు. నీతి న్యాయములను జరిగించే విషయంలో నమ్మకంగా నువ్వు నిలబడు చాలు. నీ ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది. నీ ఉద్యోగము నీకు వస్తుంది, నీ వ్యాపారంలో నువ్వు సక్సెస్ అవుతావు, నీ కుటుంబంలో మేలును చూస్తావు, నీ కుటుంబంలో మార్పులు చూస్తావు, సమాధానపడుట చూస్తావు, లోబడుట చూస్తావు, తగ్గింపును చూస్తావు. యెహోవా ఆయన చూసుకుంటాడు మొత్తం. యేసుక్రీస్తు నామములో ఈ మార్పులన్నీ నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. పూర్తిగా పశ్చాత్తాపపడుతూ నువ్వు చేసేది ఏంటంటే, నీ జీవితాన్ని తొందరపడి దేనికి పడితే దానికి కమిట్ అవ్వద్దు, తొందరపడొద్దు. దేవుని నిర్ణయం కోసం ఎదురు చూడు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడు. ప్రార్థన చేయి, ప్రార్థనలో పెట్టు. ప్రభువా, ఇదిగో నా వివాహము నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. సరి అయినది, మేలైనది, నమ్మకమైనది, నీతిగలది, ఆశీర్వాదము గలది, క్షేమకరమైనది నాకు దయచే. మంచి ఫ్యూచర్, మంచి భర్త, మంచి భార్య నాకు ఇవ్వు. నేను కాపాడుకుంటా. నమ్మకంగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకో. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ సంఘము కోసం నువ్వు ప్రార్థించు. ఎట్లా ఉండాలంటే సీరియస్గా ఉండాలి. సీరియస్ కమిట్మెంట్, సీరియస్గా ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దానికి కట్టుబడి ఉండవో, నువ్వు మోసం చేస్తున్నట్టే దేవుణ్ణి. నువ్వు నటిస్తున్నావు. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఒక క్రైస్తవునిగా నటిస్తున్నావు అంతే, యాక్టింగ్. సో నిజంగా రియల్ లైఫ్లో కూడా నువ్వు దేవుని దగ్గర క్రైస్తవ జీవితం నువ్వు నటిస్తున్నావు, మారినట్టు నటిస్తున్నావు. నీ లోపటున్నటువంటి మృగాన్ని నువ్వు నాశనం చేయట్లే, తీసి పారేయట్లే. నీ అతిక్రమంలో నువ్వు దాచుకున్నావు, నువ్వు వాటిలో బ్రతుకుతున్నావు, వాటిని కొనసాగిస్తున్నావు. కనుకనే నీపైన శాపము ఏలుతుంది. నువ్వు నటిస్తున్నావు దేవుని ముందు. అందుకనే దేవునికి నువ్వంటే చాలా 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 చిరాకు. కానీ యేసయ్య నిన్ను వెతుకుతున్నాడంట. అందుకే పదే నీకు బోధించమని ఒక దైవజనుని వెతుకున్న దైవజను ద్వారా నీకు బోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ అది నువ్వే అయితే ఈరోజు నువ్వు సీరియస్గా తీసుకొని ఒక కమిట్మెంట్ చేసుకో. ఈరోజు నుంచి చాలా తీవ్రంగా నువ్వు దీన్ని పరిగణించి నువ్వు కొన్నిటిని నీ జీవితం తీసేయాల. ఒకటి, నువ్వు ఆత్మీయంగా ఎదుర్కొంటూ చేసే ఏదైనా సరే, ఫ్రెండ్సా, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చెడ్డ అలవాట్లు, సిగరెట్, మందు, గుట్కా, ఇవన్నీ టైం వేస్ట్, శరీరం పాడైపోతూ ఉంటుంది. వీటన్నిటిని పర్మనెంట్గా బ్యాన్ చేయండి మీ లైఫ్లో. కొన్ని కంట్రీస్లో ఈ మత్తు పదార్థాలు, ఈ డ్రగ్స్, వీటిని పూర్తిగా బ్యాన్ చేశారు. దేవుడు అంటే భయం, మన దగ్గర కేర్లెస్. దేవుడు అంటే భయం లేదు, అందుకే మన జీవితం ఇట్లనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు భయపడ్డం మొదలు పెడతావు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు ఉన్నాడు నా పక్కన, నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, అయిపోయింది. నీ లైఫ్ చేంజ్. నువ్వు వీటికి అన్నిటికీ గుడ్ బై చెప్పాలి. పర్మనెంట్గా ఒక గట్టి నిర్ణయం తీసుకో. నీ జీవితం మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, దేవుడిని ఆశీర్వదించాలంటే, ఒక ఉజ్జీవాన్ని నువ్వు ప్రారంభించు నీ జీవితంలో. దేవుని కోసం నిలబడు, దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసము నీ జీవితంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటన్నిటిని తిరస్కరించు, వాటిని పక్కన పడి దేవుని కోసం నిలబడు. ఇదిగో, ఆసక్తి కలిగి దేవుని సేవలో నమ్మకంగా నిలబడు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఎవరినో ఒకరిని తీసుకొని రావాలి మందిరానికి. మనం వస్తామండి, కానీ మనం రావడమే నమ్మకం ఉండదు. పోమో చర్చ్కి ఈరోజు బయటికి వెళ్ళి బైబిల్ తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండదు కొన్నిసార్లు. అంటే బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి పోయిన రోజులు చాలా ఉన్నాయి అనుకోండి కదా. బయట దాకా వచ్చి మళ్ళీ బయట నుంచి బయటికి వేరే పని మీద వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చర్చికి అని చెప్పి వచ్చి వేరే పనులు చూసుకొని వెళ్ళేవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ నీ అలవాటు మారితే గనక నీ జీవితాన్ని నువ్వు తుప్పు పట్టనీయద్దు. ఒక ఇనుప ఖనిజం ఏదైనా ఉందనుకోండి, అది నువ్వు వాడుతున్నావు, దేవుడి చేతులు అది పనిముట్టుగా ఉన్నంతసేపు దాన్ని తుప్పు పట్టదు. దేవుడు దాన్ని విడిచిపెడితే, ఒకవేళ నువ్వు దాన్ని నువ్వు పక్కన పడేస్తే అది తుప్పు పట్టిపోతుంది, కొంతకాలానికి కానీ పనికి రాకుండా పోతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఎప్పుడు కూడా వాడబడుటకు నువ్వు ఏం చేయాలి అంటే, నీవు సంఘ కాపరికి అందుబాటులో ఉండి
అడిగింది ఏదైనా చెయ్యి, సేవ కోసం అందుబాటులో ఉండాలి. హల్లెలూయా. మీ హృదయాన్ని కలవరపడనీయకుండా నిబ్బరం కలిగి దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, ఇక మీదట నా జీవితంలో అన్నీ ఆయనే అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, నేను చెప్తున్నాను, నీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ప్రత్యేకమైనటువంటి కాపుదలను దేవుడు నీకు ఇస్తాడు. ఆయన దూతలను నీకు తోడుగా పంపుతాడు. మనం 91 దావీదు కీర్తన చదువుకున్నంత మాత్రాన అందులో ఉన్నవన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే ఇది నీ జీవితంలో జరగాల. హల్లెలూయా. సంఘం అనేది దేవుడు నీకోసమే ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన వెలుగుతో, అభిషేకముతో నిండి ఉన్నటువంటి స్థలము. ఆ స్థలములో యేసయ్య ఉన్నాడు, యేసయ్య బోధిస్తాడు, యేసయ్య మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడల్లా నీవు ఆ అభిషేకంతో నింపబడతావు, మహిమతో నింపబడతావు. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవుడు నింపుతాడు ఆత్మతో, సత్యముతో. కాబట్టి మరి ఈరోజు ఒకవేళ నువ్వు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే గనక దేవుని యందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని నూతనంగా ప్రారంభించి, ఈ రోజు నుండి దేవుని బిడ్డగా ప్రారంభించు, గొప్ప ఉద్యమంతో ప్రారంభించు. ముందులాగా కాదు. ఇప్పటి నుంచి ఎట్లా ఉండాలి నీ లైఫ్ అంటే, ముందు నార్మల్గా ఉండే బాబు కదా, వ్యాక్సిన్ ఒకటే తీసుకున్నాడు, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నాడు అని చెప్పాలి. ఏం తీసుకున్నాడు? బూస్టర్ డోస్. చాలామంది భయపడి తీసుకోలే. వ్యాక్సిన్ ఎందుకు ఇచ్చారంట? ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి. అయితే ఇప్పుడు దేవుడు కూడా నీకు ఏమి ఇస్తున్నాడంటే, తిరిగి ఆ ఉజ్జీవమును, పునఃప్రారంభాన్ని నీ జీవితంలో దేవుడు కలగజేస్తాడు. తిరిగి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నీవు నీ జీవితంలో ఉన్న ప్రతి అతిక్రమమును నువ్వు దాచిపెట్టక, నువ్వు దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని ప్రేమిస్తూ, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి మాటను నువ్వు పాటిస్తూ దేవుని బిడ్డగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయనకి ఇష్టము లేని ప్రతిది కూడా నువ్వు విడిచిపెట్టి దేవుని కోసము బలమైన ఒక పనిముట్టుగా నువ్వు ఉంటే నీ లైఫ్ చేంజ్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాదని నువ్వు ఎంత ప్రయాసపడ్డా, ఎంత ఏడ్చి ప్రార్థించినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఉన్నా, నువ్వు ఎంత దూరం, ఎన్ని కొండలెక్కి నువ్వు ప్రార్థించినా, ఎన్ని పాటలు పాడి మనము దేవుని ఆరాధించినా, అది ఏది లెక్కకు రాదు, పనికి రాదు. నువ్వు అసలేంది చేయకుండా కదా నువ్వు దేవుని నువ్వు ఆరాధిస్తానంటే ఎట్లా? అసలేంది చేయాల. ఒక కమిట్మెంట్, ఒక మార్పు. లోబడు దేవునికి, సంఘానికి లోబడు, సంఘ కాపురి మాట విను, సంఘ కాపురి చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు చేయడానికి సిద్ధపడు. అప్పుడే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. యెహోషువను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? యెహోషువ అవకాశం కోసం చూడలేదంట. యెహోషువ అవకాశం కోసం చూడలేదు. యెహోషువ మోషేను ఎందుకు వెంబడించాడంటే, దేవుణ్ణి బట్టి, దేవుని యందు విశ్వాసమును బట్టి, భయమును బట్టి, భక్తిని బట్టి ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఆ జ్ఞానం కావాలా, ఆ ఎక్స్పీరియన్స్ కావాలా. ఉందా నీకు? మా అమ్మలాగా నేను ఉండాలి అంటే ఉండగలవా నువ్వు? చెప్పండి. మీ నాన్నలాగా ఉండాలంటే ఉండగలవా? మీ దైవజనులాగా ఉండాలంటే ఉండగలవా? నీలాగానే నువ్వు ఉన్నావు ఇప్పుడు. కానీ ఆయన అంటాడు, నువ్వు నాలాగా ఉండంటున్నాడు, యేసయ్యలాగా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఉజ్జీవము లేని జీవితాన్ని కొనసాగించాలనుకుంటే, ఇదిగో దేవుడు మళ్ళీ ఒకసారి నేను హెచ్చరిస్తున్నాడు. ఇది నీకు ఇవ్వబడిన అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని త్రోసివేయక తప్పకుండా నీ జీవితాన్ని మలుచుకో. ఈరోజు నీ శాపము ఎత్తివేయబడుటకు నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. సిద్ధపడదాం. దయచేసి అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నవారు అక్కడే మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. నీ వ్యక్తిగత ప్రార్థన. ఇంతకాలము దాచి ఉంచిన నీ అతిక్రమములు అన్నీ కూడా ఒక్కటొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఒప్పుకో. ఎందును బట్టి దేవుడు నిన్ను శపించాడో ఒకసారి జ్ఞాపకము చేసుకో. ఎందును బట్టి దేవుడు నిన్ను ఈరోజు అందరి ముందు ఘనహీనునిగా చేశాడో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నిన్ను తిరిగి ఘనపరచగలడు. దేవుడు తిరిగి నిన్ను నిలబెట్టగలడు.
దేవుడు తిరిగి నీకు ఆ ఘనతను, ఆ పూర్వ వైభవమును, తిరిగి ఆ ధనము, ఆ ధాన్యము, ఆ సంపదలు దేవుడు తిరిగి నీకు ఇవ్వగలడు. దేవుడు నిన్ను నిలబెట్టగలడు. నువ్వు కోల్పోయిన సంతోషం, నువ్వు కోల్పోయిన సమాధానం, నువ్వు కోల్పోయిన జ్ఞానము, ధైర్యము, విశ్వాసము దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. నీ పొరపాట్లన్నీ దేవుని సన్నిధిలో ఇదిగో ఒప్పుకొని ఆయన తట్టు నువ్వు తిరుగు. ఈ రోజు నుండే ఉజ్జీవం, ఆత్మను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఓ దేవుని మహిమ నువ్వు చూస్తావు. దేవుడు నిన్ను గణపరచుట నువ్వు చూస్తావు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయుట నువ్వు చూస్తావు. ఎన్నో సాక్ష్యాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎన్నో దీవెనలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎన్నో గిఫ్ట్స్ దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి వాటన్నిటిని నువ్వు పొందుటకు సిద్ధపడు. దేవుని కృపను నువ్వెప్పుడు కూడా విడిచిపోకుండా కాపాడుకో. ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించిన ఎడల నిన్ను నా తండ్రి ప్రేమిస్తాడు. నీ పైన ఆయన కనికరము చూపిస్తాడు. నీవు నా ఆజ్ఞలను గైకొన్న ఎడల ఇదిగో నా తండ్రి నిన్ను తప్పకుండా కనికరిస్తాడన్న మాటను యేసుక్రీస్తు నోట మనం వింటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైన సమయంలో మిమ్ములను మీరు దేవునికి అర్పించుకోండి. మరి మార్పు నొంది ప్రాయశ్చిత్తముతో ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుని కోసం నిలబడండి. దేవుడు నిన్ను పరిచర్యలో వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. మరి పరిచర్యలో నీవు ఖచ్చితంగా ఒక పాత్రగా వాడబడాలంటే నీవు సంఘములో నిలిచి ఉండు. సంఘములో నిలిచి ఉండు. దేవుని కృప నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా.